హాయ్ గైస్, చిన్న విత్తనం కథ చెప్పు. ఒక విత్తనాన్ని మట్టిలో వేశారు. ఆ మట్టిలో వేయడం వల్ల అది ఏమనుకుందంటే, నా జీవితం ఈ రోజుతో అయిపోయింది, ఇంకా నేనేం చేయలేను, నన్ను కప్పట్టేశారు, నేను చనిపోయాను, ఇంతే అని చెప్పేసి ఫిక్స్ అయిపోయింది. కానీ దానికి తెలియదు, దానికి ఒక చిన్న అవకాశం వచ్చింది మొలకెత్తడానికి అనేసి. చీమలు, చిన్న చిన్న ఇన్సెక్ట్స్ బారి నుంచి తనను తాను రక్షించుకునేది ఫస్ట్. నెక్స్ట్ థింగ్ ఏం చేసిందంటే మొలకెత్తింది. మొలకెత్తంగానే చుట్టుపక్కల ఉన్న పక్షులు ఏమైనా ఉంటాయి కదా, అవి తినేయడానికి వచ్చేస్తాయి. దాని నుంచి తనంతకు తన రక్షణ చేసుకునేది. నెక్స్ట్ థింగ్ కొంచెం పెరిగింది. కొంచెం పెరగంగానే మొక్కలాగా ఉండగానే చుట్టుపక్కల ఉన్న జంతువులు, మేకలు, గొర్రెలు, ఆవులు ఇట్లాంటివన్నీ తినడానికి ట్రై చేశాయి. వాటి బారి నుంచి కూడా తనంతకు తనను రక్షించుకునేది. తర్వాత అది కొన్ని సంవత్సరాల తర్వాత పెరిగి పెద్ద చెట్టు అయింది. పెరిగి చెట్టు అయిన తర్వాత ఏ పక్షులైతే తనను తినడానికి వచ్చాయో, ఏ మేకలు, ఆవులు, జంతువులు అయితే తినడానికి వచ్చాయో, ఎవరైతే చిన్నపిల్లలు కనుక తుంచడానికి ట్రై చేశారో, అదే మొక్క కొన్ని సంవత్సరాల తర్వాత ఒక పెద్ద వృక్షమై దాన్ని తినడానికి వచ్చిన పక్షులకి, ఇన్సెక్ట్స్కి, జంతువులకి, ఆవులకి, గొర్రెలకి అన్నిటికీ అది రక్షణగా నిలిచింది. ఆకులు ఇచ్చింది, పువ్వులు ఇచ్చింది, కాయలు ఇచ్చింది, తన కింద పడుకోవడానికి రక్షణగా నీడనిచ్చింది అనమాట ఆ చెట్టు. అలాగే మనం కూడా ఈరోజు పెద్ద కష్టం వచ్చేసింది, మనం పాతాళంలోకి పడిపోయాం, మనం ఏదో అయిపోయామని ఎప్పుడూ ఆలోచించకూడదు. మనకి ఈరోజు కష్టం వచ్చిందంటే వెలుగొచ్చే మంచి రోజులు ముందున్నాయని అర్థం. కాబట్టి మీ ఆలోచనలు, మీకున్న కొత్తదనము, మీరు ఏం చేయాలనుకుంటున్నారో మీ మనసులో దాచిపెట్టుకోవద్దండి. దానివల్ల నో యూస్. మీకున్న ఆలోచనలు షేర్ చేసుకుంటేనే, మీకున్న ఆలోచనలు ఏమున్నాయో, కొత్త ఆలోచన, స్మార్ట్ థింకింగ్, ఇవన్నీ మీరు షేర్ చేసుకున్నప్పుడే మీ యొక్క టాలెంట్ అందరికీ తెలుస్తుంది. కాబట్టి అవకాశాలని అందిపుచ్చుకోండి. ప్రతిరోజు సాకులు చెప్తూ మీ జీవితాన్ని సమాప్తం చేసుకోవద్దండి. ఇప్పుడు అవిత్తనం చెప్పిండొచ్చు సాకు, అయ్యో పక్షులు తినేసాయి, అయిపోయి దాని జీవితం కథ. కానీ దాని నుంచి కూడా తనను తాను రక్షించుకునేది. గొర్రెలు వచ్చి తింటాయి, మామూలుగా మొక్కలు ఏడైనా కనిపించినట్టే గొర్రెలు, మేకలు, ఆవులు వచ్చి తినేస్తాయి. వాటి నుంచి కూడా, వాటి బారి నుంచి కూడా తనను తాను రక్షించుకునేది. అలాగే ఒక కష్టం వచ్చింది, ఒక బాధ వచ్చిందని ఏదైనా పనిని స్టార్ట్ చేసి మధ్యలోనే ఆ పనిని మనము ఖతం చేయకూడదు, వదిలిపెట్టేయకూడదు. అయ్యో నాకు కష్టం వచ్చేసింది, ఇంకా నేను చేయలేనని. ఎంత కష్టం వచ్చినా కూడా ఆ పనిని అలాగే కంటిన్యూ చేయాలి. ఆరంభ సురత్వం కాకుండా ఒక పనిని స్టార్ట్ చేస్తాం, మధ్యలోనే మనం వదిలేస్తాం, అలా చేయకూడదు. స్టార్టింగ్ రోజు మనం ఎంత ఇంట్రెస్ట్గా, ఎంత క్యాపబిలిటీస్ పెట్టి స్టార్ట్ చేస్తామో అది ఎండింగ్ వరకు అలాగే మనము దాని మీద ఫోకస్ చేయాలి. థ్యాంక్ యూ గైస్. విత్తనానికి వచ్చిన అవకాశాన్ని అది ఎంత బాగా ఉపయోగించుకునిందో మనం కూడా మన అవకాశాన్ని చేజార్చుకోకుండా వినియోగించుకుందాం. థ్యాంక్ యూ గైస్. ప్లీజ్ లైక్ మీ, షేర్ మీ, కామెంట్ మీ. థ్యాంక్ యూ సో మచ్.